కూకట్పల్లిలో కసాయి తండ్రికి కఠిన శిక్ష పడింది. వాడు కసాయి తండ్రి కాదు, ఎంత దుర్మార్గమైనటువంటి తండ్రో ఈ స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది. 2 సంవత్సరాలుగా సొంత కూతురిపై అత్యాచారం చేసిన వెధవ 2022 నుంచి 24 వరకు ఈ అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లికి విషయం తెలిసింది. ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద నిందితుడికి జీవిత ఖైదు పడింది. బాధిత బాలికి 10 లక్షల రూపాయలు పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు చెప్పింది. సమాజంలో మన కళ్ళ ముందు ఎంతటి దారుణాలు జరుగుతున్నాయండి. రోజు మనం వార్తలు చూస్తుంటాం. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి వెధవులు ఉంటే ఈ సమాజం ఇంకెప్పుడు బాగుపడుతుంది అన్న ఆలోచన కలుగుతోంది. కొన్ని సంఘటనలు విన్నప్పుడు మన గుండె ఒక్కసారిగా బరువెక్కిపోతుంది. తాజాగా కన్న కూతురిపై ఒక తండ్రి చేయకూడని అఘాయిత్యం చేసి తండ్రి అన్న పదానికి ఒక మచ్చ తీసుకొచ్చాడు వెధవ, ఒక మచ్చ తీసుకొచ్చాడు దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడికి న్యాయస్థానం తగిన బుద్ధి చెప్పింది. న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. మానవత్వం సిగ్గుపడేలా, సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ నరరూప రాక్షసుడికి న్యాయస్థానం సరైన న్యాయమే చేసింది. విషయం ఏంటంటే, జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్న అనిల్ గౌడ్ 34 ఏళ్ళు. వీడికి సొంత కూతురును కూడా వదలలేదండి. సొంత కూతురుని చెరబట్టాడు వెధవ. పసికూన లాంటి తన 13 ఏళ్ల కూతురిపై దారుణాన్ని కొడగొట్టాడు. 2022 నుంచి 24 వరకు 2 సంవత్సరాల పాటు ఆ బాలిక మీద కన్న తండ్రి ఒక విష సర్పంలా మారి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా కన్న తండ్రి అంటే. కంటికి రెప్పలా కాపాడుకొని ఆమెకి ఏ కష్టం వచ్చినా నేనున్నా బిడ్డ అంటూ ఆయన అలా చూసుకోవాలి, అపురూపంగా చూసుకోవాలి. అలాంటి కన్న తండ్రి క్రూర మృగంలా మారిపోయి ఇంత దారుణం చేస్తాడా? ఆ పసిపాప ఎంత బాధకు గురై ఉంటుంది, ఆ పసిపాప ఎంత కుమిలిపోయి ఉంటుంది. 13 సంవత్సరాల పాప. ఈ అఘాత్యం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడంట ఆ కామాంధుడు. కన్న తండ్రి ఈ విధంగా చేసి, కన్న తండ్రి ఈ విధంగా చంపేస్తానని బెదిరిస్తుంటే ఏడవటం తప్ప, ఒక గదిలో మూలను కూర్చొని ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోయింది ఆ చిట్టి తల్లి. చివరికి ఒకరోజు తల్లికి విషయం తెలిసిపోయింది. షాక్ అయిపోయింది. వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వెధవ మీద, ఆ పనికిమాలిన వెధవ మీద కేసు పెట్టింది. భర్త తర్వాత చిన్న పాపని, కన్న కూతుర్ని కన్న తండ్రి ఈ విధంగా చేస్తే ఆ తల్లి గుండె పగిలినంత పని అయిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దుర్మార్గుడిని చంపేయండి అని కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి SHO ఉన్నటువంటి క్రాంతి కుమార్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. పోలీసులు కూడా ఎంత సీరియస్గా పనిచేశారు చూడండి. నిందితుడు అనిల్ గౌడ్ను అరెస్ట్ చేశారు. వెంటనే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లారు. దర్యాప్తులో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ కుమారి బలమైన సాక్ష్యాలు సేకరించడానికి పోలీసులు నిజంగా చాలా కష్టపడ్డారు. వారికి వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇతర సాక్ష్యాలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వాడెంత దుర్మార్గంగా చేశాడో, వాడి అన్యాయాన్ని, వాడు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనులకు సంబంధించిన ఆధారాలని కోర్టు ముందు పెట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎన్ అమరావతి ఈ కేసును విచారించారు. విచారణ పూర్తయిన తర్వాత ఈ దుర్మార్గుడికి చాలా అంటే చాలా కఠినమైనటువంటి శిక్షలు వేశారు. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 MN రెడ్ విత్ 6 కింద జీవిత ఖైదుతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించారు. అలాగే సెక్షన్ 9 సబ్ క్లాస్ 1 MN రెడ్ విత్ 10 కింద 7 సంవత్సరాల కఠినమైనటువంటి జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా. ఇంకొకటి ఈ అనిల్ గౌడ్కి ఇంకొక శిక్ష ఏంటంటే సెక్షన్ 506 IPC కింద 7 సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా. మొత్తం ఈ జైలు శిక్షలు, ఈ 3 జైలు శిక్షలు వేశారు. ఇవి వేయటంతో పాటు బాధితురాలు 10 లక్షల రూపాయల పరిహారం అందే విధంగా చూడాలని కలెక్టర్కు ఆదేశాలు కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో బాధితురాలికి న్యాయం జరిగిందని లాయర్ రామకృష్ణారావు గారు తెలిపారు. ఒక్కసారి లాయర్ మాటలు కూడా ఇప్పుడు మనం విద్దాం. స్పెషల్ కోర్ట్ పోక్సో కోర్టు వారు లైంగిక దాడికి గురైనటువంటి ఒక మైనర్ అమ్మాయికి సంబంధించిన తల్లి పెట్టిన కేసు ట్రయల్ జరిగి ఈ రోజున శిక్ష విధించబడడం జరిగింది. 3 సెక్షన్స్లో
ప్రకారంగా జైలు శిక్ష విధించినారు. 506 బెదిరింపుల కేసులో 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10,000 రూపాయల ఫైను మరియు అట్లాగే జీవితకాల జైలు శిక్ష విధించినారు. ఇంకో సెక్షన్స్లో 7 years వరకు శిక్ష విధించినారు. మొత్తంగా అతను జీవితకాలం జైల్లోనే ఉండాలి. ఈ కేసు వివరాల ప్రకారము అనిల్ గౌడ్ అనే ఒక వ్యక్తి తన ఒక సొంత కూతురు మీదనే లైంగిక దాడి చేయడం వల్ల ఈ కేసు తల్లి పెట్టిన కేసులో శిక్ష విధించబడ్డది. విక్టిమ్ 12 సంవత్సరాలు అప్పుడు ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు తండ్రి. 14 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇది కొనసాగించినాడు. దీని మీద పోలీసు వారు శిక్ష ఛార్జ్షీట్ వేసినారు. వివిధ సెక్షన్స్లో కోర్టు వారు ట్రయల్ చేసి శిక్ష విధించడం జరిగింది. దీంట్లో విక్టిమ్కి 10 లక్షల రూపాయలు కంపెన్సేషన్గా కూడా కోర్టు వారు ఇవ్వడం జరిగిందండి.